హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం స్టాక్ ఫోటోగ్రఫీ గురించి మనం ఒక 2 ఎపిసోడ్లో మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఇది దానికి కంటిన్యూస్ ఎపిసోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి మన మైండ్ సెట్నే మార్చేసేటట్టు ఒక విషయం నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నా. ఓకేనా? మనం ఆ విషయంలోకి వెళ్లే ముందు మీరు కనుక మన మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసి నా అప్డేట్స్ మిస్ కాకుండా చూసుకోండి. ఓకేనా? వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్. సో స్టాక్ ఫోటోగ్రఫీలో మనం ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్స్లో, స్టాక్ ఫోటోగ్రఫీ సపోర్ట్ చేసే వెబ్సైట్లో. అండ్ దాని ద్వారా మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు కూడా. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు స్టాక్ ఫోటోగ్రఫీ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ఫోటో తీయాలి అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాలి అన్నది ప్రతి బిగినర్కి ఇది ఒక ఆన్సర్ లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. సో అక్కడే ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు ఎక్కడుంటే అక్కడ, ఓకేనా, ఎప్పుడైనా పర్వాలేదు, ఏ టైం అయినా పర్వాలేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్లేస్, మీరు అనుకోవాలే కానీ మీ దగ్గర కెమెరా రెడీగా ఉందా చాలు. మీరు ఎక్కడుంటే అక్కడ ఏ సబ్జెక్ట్ అయినా ఎంచుకొని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. నమ్మట్లేదా? ఈరోజు మీకు అది ప్రూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మీ కళ్ళ ముందే ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటా. ఓకే, సబ్జెక్ట్ ఎంచుకొని చూస్తారు కదా నేను ఎంత ఎఫర్ట్ పెడతాను అన్నది. మినిమల్ ఎఫర్ట్ తోటి ఒక ఫోటో తీయడం జరుగుతుంది. దాన్ని మీ ముందే అప్లోడ్ చేస్తాను. మీ ముందే అది డౌన్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను. మీకు చూపిస్తాను అది ఎంత ఎర్న్ చేసింది అన్నది. ఇంట్రెస్టింగ్ కదా? ఇంకా నమ్మట్లేదు కదా? అయితే చూద్దాం పదండి. సో ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ ఫోటో కూడా తీయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మౌస్ ఉంది, మౌస్ ఫోటో కూడా తీయచ్చు. పెన్ ఉంది, పెన్ ఫోటో కూడా తీయచ్చు. అండ్ ఇదిగో ఈ స్పెక్స్, చిన్నది, చిన్నపిల్లలది గాగుల్స్, అంటే ఒక స్పెక్స్ అనమాట, ఇది ఉంది. ఈ ఫోటో కూడా తీయచ్చు. సో వీ కెన్ డూ దిస్ యాక్చువల్లీ. నా కెమెరా ఏది ఉంది ప్రస్తుతానికి రెడీగా అయితే కనుక 5D Mark IV విత్ 50mm లెన్స్ ఉంది. ఐ థింక్ అందులో బ్యాటరీ ఉందో లేదో తెలీదు, చెక్ చేస్తాను. ఎందుకంటే ఒక వీడియో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మనం ఈరోజు దీని ఫోటో తీయబోతున్నా. ఓకే, కాకపోతే మన ఆలోచన తీరు ఎలా ఉండాలంటే, స్టాక్ ఫోటోగ్రఫీ సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం మన ఫోటో ఎవరు తీసుకుంటారు అనేసి మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఆలోచించడం, మనకు తెలిసిన ఏరియా వరకు ఆలోచించడం ఫస్ట్ మానేసేయాలన్నమాట. అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. సో మనం తీయబోయే ఫోటో ఇట్స్ గోయింగ్ టు ద పబ్లిక్ వరల్డ్ వైడ్. సో ప్రపంచంలో ఎవరైనా నేను తీయబోయే ఫోటో వాళ్ళ కళ్ళ ముందు చేరొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు నిజంగా లైక్ చేస్తే గనక, వాళ్ళకి అవసరమైతే గనక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఎవ్రీ పిక్ ఈజ్ యూనిక్. అండ్ ఇలాంటి ఫోటోలు చాలామంది తీసుంటారు కదా, ఇంకా బెటర్ తీసుంటారు కదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ అదే అంటున్నా, అక్కడే మీ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎంతమంది అన్నా తీయచ్చు, కానీ నాలా తీయలేరు. ఆర్ నేను తీసిన పిక్ సంబడి కెనాట్ ఏమంటారు రీక్రియేట్ చేయలేరు అన్న విషయం మీరు బలంగా పెట్టుకోవాలన్నమాట. ఎవ్రీ పిక్ అఫ్ కోర్స్ ఈజ్ యూనిక్. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ కాంబినేషన్ అన్నది మళ్ళీ రీక్రియేట్ చేయడం అన్నది జరగదన్నమాట. ఈవెన్ ఆ లో క్వాలిటీ హై క్వాలిటీ కూడా మ్యాటర్స్. ఇట్ డిఫైన్స్ యూనిక్నెస్ అబౌట్ దట్ పిక్చర్ అనమాట. ఓకేనా? సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ టు ద షూట్.
సో ఇప్పుడు షూట్ చేయాలంటే నేను ఎక్కడ పెట్టి షూట్ చేయొచ్చు, ఇక్కడ కూడా పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో నేనేం చెబుతున్నానంటే విండో లైటింగ్ ఉంది, బయట ఆల్రెడీ క్లౌడ్ డార్క్ అయిపోతుంది. సో మనకి అక్కడ డార్క్ అయ్యే లోపల సో విండోకి నా గోల్ ఏంటంటే ఆ రూమ్లో విండో ఉంది, అక్కడ సోఫా ఉంది, ఆ సోఫా మీద పెట్టి బహుశా బాగా రావచ్చు అనుకుంటున్నా. లెట్స్ ట్రై దట్ వన్. ఓకేనా? యా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి ప్లేస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో ఇప్పుడు విండోకి నేను ఆపోజిట్ ఫేస్ చేద్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ మై ఐడియా ఇన్ మై మైండ్. ఫస్ట్ నా మైండ్లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ బ్రైట్గా ఉండి తీయాలనేసి. ఇలా కూడా తీయచ్చు, మేబీ రివర్స్లో కూడా తీయచ్చు, మేబీ దట్ విల్ వర్క్. ఇలా కూడా చేద్దాం. సో సింపుల్ ఇక్కడ పెట్టుతున్నా, ఇలా పెట్టుకుంటా. యా. థింగ్ ఏంటంటే మనం ఎలా తీయబోతున్నాం అన్న దాన్ని బట్టే ఉంటుంది అనమాట. అంటే మనం తీసేటప్పుడు ఇది ఏ రకంగా సంబడి ఈజ్ గోయింగ్ టు యూజ్, ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా అన్న విషయం మన మైండ్లో పెట్టుకొని తీయాలి. ఓకే, సో అది విషయం. ఇప్పుడు నేను ఇలా తీయబోతున్నాను అనమాట, బట్ ఫోన్ ద్వారా కాదు, డిజిటల్ కెమెరా ద్వారా. 2.8 is good. It is good. So ISO, wait a minute. ISO I am going auto. Okay na? Here you go. Here you go. That's it. One more. Safer side ki. అప్లోడ్ చేస్తే కనుక ఎవరో ఒకరు ఏదో ఒక మూల ఎంటైర్ వరల్డ్ లో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. సో లెట్స్ డూ దట్. ఇక్కడ చూస్తే నేను ఇందాక తీసిన ఫొటోస్ని లైట్ రూమ్లో ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో 1, 2 ఈ 2 పిక్చర్స్ షార్ట్ లిస్ట్ చేశాను. ఈ రెండిట్లో ఏ ఒకటైనా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాస్త ఓవర్ ఎక్స్పోజ్డ్, దీనికంటే ఐ థింక్ ఇది బాగుంది అనుకుంటున్నాను అనమాట. సో దీన్ని ఎడిట్ చేసుకోవాలి. దీన్ని ఎడిట్ చేసి, సో ఇప్పుడు నేనే ఎలా ఎడిట్ చేస్తానని చూపెట్టాను, బట్ ఇది ఎడిట్ చేశాక వాట్ ఐ గాట్ అన్నది చూపిస్తా. సో ఇది ఎడిట్ చేశాక నాకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఇది. సో ఈ ఫోటో నేను ఎక్స్పోర్ట్ చేసుకోబోతున్నా. ఎక్స్పోర్ట్ చేశాక నేను చూపిస్తా, దెన్ దాన్ని అప్లోడ్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ అనమాట, మీకు ఫుల్ మోడ్లో చూపిస్తున్నా. నా ఈ ఫోటోని నేను షటర్ స్టాక్లో పెట్టబోతున్నా నా అకౌంట్లో. సో ఇక్కడ నా అకౌంట్లో వచ్చాను అనమాట. సో నేనేం చేయబోతున్నా అంటే అప్లోడ్ కంటెంట్. సో ఆ ఫోటోని నేను ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేస్తున్నా, అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ కొట్టాక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అప్లోడ్ చేస్తే సరిపోదు, దీనికి మెటా డేటా ప్రొవైడ్ చేయాలి. లైక్ టైటిల్, తర్వాత కేటగిరీస్ అండ్ కీవర్డ్స్ లైక్ ట్యాగ్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. సో ఇవన్నీ ప్రొవైడ్ చేసినాక ఫైనల్లీ నేను సబ్మిట్ కొట్టేస్తా. సో ఇప్పుడు నేను అవన్నీ చూపెట్టట్లేదు ఏం పెట్టబోతున్నా అన్నది. ఇప్పుడు సబ్మిట్ కొట్టబోతున్నా. ఓకే, ఒకసారి అప్లోడ్ చేశాక మనకి ఇమేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం వెయిట్ చేయడమే. సో ఎవరైనా డౌన్లోడ్ చేస్తారన్నది. అండ్ 1, 2, 3 ఎస్. సో ఇక్కడ చూస్తే మన ఫోటో ఇక్కడ ఉంది అండ్ డౌన్లోడ్ అవ్వడం కూడా జరిగింది. సో దీని ద్వారా నాకు వచ్చిన అమౌంట్ వచ్చి 10 cents. బట్ మోర్ దెన్ మనీ, చూడండి నేను ఇదే విషయం చెప్తున్నా, యునైటెడ్ స్టేట్స్. సో అమెరికాలో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట మన ఫోటో కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, అది నమ్మాలి. అండ్ డౌన్లోడ్ చేయడం కూడా జరిగింది. సో ఇదే ప్రూఫ్ కూడా. ఓకే, సో అది విషయం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీ కళ్ళ ముందే ఏదో ఒక సబ్జెక్ట్ని పిక్ చేసుకోవడం అండ్ కొంచెం ఆలోచన, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎఫర్ట్, చాలా తక్కువ ఎఫర్ట్ తోటి ఫోటో తీయడం. ఆ ఫోటో తీయడమే కదా, మరి కాస్త ఎడిటింగ్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ పెట్టడం జరిగింది అండ్ అప్లోడ్ చేశాను. మీ కళ్ళ ముందే మీకు చూపించాను. అదే ఫోటో డౌన్లోడ్ అవ్వడం కూడా జరిగింది. అండ్ దాని ద్వారా కొంత అమౌంట్ కూడా నేను సంపాదించడం జరిగింది. ఇక్కడ ఎంత అమౌంట్ సంపాదించా అన్నదానికంటే
మనం తీసిన ఫోటో సంబడి హ్యాస్ డౌన్లోడెడ్ అనమాట. ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అయ్యింది, లేదంటే ఎందుకు డౌన్లోడ్ చేస్తారు డబ్బులు పెట్టి కదా. సో ఆ కాన్ఫిడెన్స్ మీరు పెంచుకునేటట్టు చేస్తుంది అనమాట. అండ్ ఆ హ్యాపీనెస్ అన్నది ఉంది చూసారా, అది నిజంగా మీకు డైరెక్ట్గా ఎవరన్నా డబ్బులు ఇచ్చేసినా, మీరు చేయని వర్క్కి మీరు డబ్బులు ఇచ్చినా మీరు పొందలేరు అనమాట. సో దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ స్టాక్ ఫోటోగ్రఫీ. ఎస్పెషలీ ఈ ఆనందం కోసమే, ఇలాంటి మంచి అనుభూతి పొందడం కోసం నేను స్టాక్ ఫోటోగ్రఫీ చేస్తూనే ఉంటా. అండ్ ఇట్స్ ఆసమ్ థింగ్ కదా, అది విషయం. సో మీరు కూడా స్టాక్ ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నా. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. మీకు కనుక నిజంగా ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? ఆల్ రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందు కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.